పిల్లరా బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ఈ దినము మనకొక ప్రత్యేకమైనటువంటి దినం. భారత ప్రజలంతా ఎంతో గర్వంగా, సంతోషముగా ఆచరించుకునేటువంటి ఒక ముఖ్యమైనటువంటి దినం. అదే మనకు స్వాతంత్రము వచ్చిన దినము. భారతదేశము స్వాతంత్రము పొంది దాదాపు 80 సంవత్సరాలు సంపూర్ణమైనాయి. ఈ దినము దేవుని వాక్యమును మీతో పంచుకునే భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించిన ప్రేమకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మన భారతదేశము స్వాతంత్రం పొందిన తర్వాత అనేక రంగాలలో వేగంగా అభివృద్ధి పొందుచు ఆశీర్వదించబడుచున్న కృపను దేవుడు మన దేశమునకు ఇచ్చినాడు. కనుక దేవుని వాక్యంలోనికి మనం వెళుదాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనములో ఒక చక్కటి మాట ఉన్నది. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. దేవుడు మనకిచ్చే దేశములో మనల్ని ఆశీర్వదించును అని వాగ్దానం చేయుచూ ఉన్నాడు. మన దేశం యొక్క క్షేమం కొరకై మనము ప్రార్థించే వారముగా ఎప్పుడూ ఉండాలి. దేవా, ఈ దేశమును నీవు ఆశీర్వదించేదను అని వాగ్దానం చేశావు. గడిచిన సంవత్సరాల కంటే రాబోయే సంవత్సరము భారతదేశము ప్రపంచ దేశాలన్నిటిలో కూడా ఆర్థిక రంగంలోను, విజ్ఞానంలోను అనేక రంగాలలో వేగముగా అభివృద్ధి పొంది ఆశీర్వదించబడిన దేశముగా ఈ దేశమును ఆశీర్వదించుము ప్రభువా అని మనము దేవుణ్ణి అడగాలి. మన దేశములో ఉన్నటువంటి యవనస్తులకు ప్రభువు నిరుద్యోగ సమస్యలను తొలగించి బిడ్డలందరూ మంచి ఉద్యోగములో కలిగిన వారై దేవుణ్ణి మహిమపరిచే బిడ్డలుగాను, అనేక రంగాలలో వారు సాధించేటువంటి వారుగాను దేవుడు వారిని అభివృద్ధి పరచాలని మనం కోరుకుందాం. వైద్య రంగములో, విజ్ఞాన రంగములో, అలాగనే స్పేస్ సైంటిస్టులు గాను, రాணுవ వీరులు గాను, పోలీస్ అధికారులు గాను దేవుడు మన దేశ యువతను ఆశీర్వదించి భారతదేశము ఆర్థిక రంగంలో వేగముగా మొదటి స్థానాన్ని పొంది ఆశీర్వదించబడిన ఒక దేశముగాను ఈ సంవత్సరంలో దేవుడు సర్వసమృద్ధి కలిగి సకాలానికి మంచి వర్షాలు ఈ దేశానికి దేవుడు అనుగ్రహించి సస్యశ్యామలముగా పాడి పంటలతో మన దేశమును దేవుడు ఆశీర్వదించాలని మనము కోరుకుందాం. భారతదేశము స్వాతంత్రము కొరకై మన పెద్దలు ఎన్నో పోరాటాలు చేసి ఈ స్వాతంత్రాన్ని మనకు అనుగ్రహించినారు. స్వాతంత్రాన్ని కాపాడుకొనుట మన బాధ్యత. స్వాతంత్ర భారతదేశమును ప్రభువైన యేసు కరములకు సమర్పించుట మన బాధ్యత. యేసు మానవులైన మనలందరినీ పాపపు బానిసత్వముల నుండి విమోచించడానికి పరమును విడిచి ఈ భూమికొచ్చి తన ప్రాణాన్ని ఆయన మనకు ధారపోసిన ప్రభు. కనుక మన దేశము, మనము, మన కుటుంబాలు అన్ని రంగాలలో ఆశీర్వదింపబడిన వారమై ఎల్లప్పుడూ దేవుని దీవెనతో మనము వర్ధిల్లులాగన ప్రార్థించుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. మా దేశము పట్ల మీకున్న ప్రేమకై వందనాలు. మా దేశాన్ని ఆశీర్వదించి దీవించమని, ఈ మంచి సమయంలో మీ దీవెన కింద మమ్మల్ని భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించును గాక. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. గాడ్ బ్లెస్ యు.